చూడండి, వాక్యంలోనికి వెళ్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 2వ వచనం. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రము వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకుని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఎక్కిపించండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవ తండ్రి, ప్రభువా యేసుక్రీస్తు అయా, ఇదిగో ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగ చేయండి. మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా, మాకు ఏ మాటలైతే అవసరమో ఆ మాటలే మాకు దయచేయమని, ఆ మాటలే మాతో మాట్లాడమని, మీ మాటల చేత మా అందరినీ బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, మరలా అదే వాక్యం, మార్కు సువార్త 9వ అధ్యాయము 2వ వచనం. అక్కడ 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రము వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకుని పోయి వారి ఎదుట రూపాంతరము పొందాను. ఇది ఎప్పుడు జరిగింది? యేసు ప్రభువారు శరీరధారిగా భూమి మీద ఎవరు జీవించినప్పుడు జరిగిన సంఘటన. నిజానికి మనందరికీ తెలుసున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు శరీరధారిగా భూమి మీద జీవించారు. 30 సంవత్సరాలు అయితే తల్లి దగ్గర, తండ్రి దగ్గర ఉన్నారు. 3.5 సంవత్సరాలు అయితే యేసుక్రీస్తు వారు మరి సువార్త చేసినట్లుగా ఆయా ప్రాంతాల్లో మనకి కనిపిస్తూ ఉంది. అలాగున ఆయా ప్రాంతాల్లో సువార్త చేస్తూ ఉన్నప్పుడు అనేక మందిని బాగు చేశారు, అనేక మందికి విడుదల కలగజేశారు, అనేక మందికి స్వస్థత కలగజేశారు. ఇలాగున ఎన్నో కార్యములు ఆయన చేసినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆయన మహిమ కలిగిన దేవుడు. అయితే ఒక రోజున ఒక ప్రాంతానికి వెళ్ళే యేసు ప్రభు. అక్కడ ఒక కొండ ఉంది, అది ఎత్తైన కొండ. ఆ ఎత్తైన కొండ మీదకి 3 శిష్యులను తీసుకుని వెళ్ళారు. ఎవరట వారు? పేతురు, యోహాను, యాకోబు. ఈ 3 తీసుకుని వెళ్ళి ఆయన కొండ మీద రూపాంతరము చెందారట. ఏం చెందారట? రూపాంతరము చెందారు. రూపాంతరము అని అంటే ఒక తెల్లని వస్త్రాలు. నిజానికి వెళ్ళింది సాధారణమైన వస్త్రాలతో వెళ్ళారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక తెల్లని వస్త్రాలతో కనిపిస్తూ ఉన్నారు. దగదగా మెరిసిపోతున్న వస్త్రాలతో కనిపిస్తూ ఉన్నారు యేసు ప్రభువారు. అలాగున ఈ 3 చూస్తూ ఉండగా రూపాంతరము చెందారు. ఎప్పుడైతే చూస్తూ ఉండగా రూపాంతరం చెందారో ఈ 3కి మగతొచ్చేసిందని. మనం చూడండి, నిజానికి ఏదైనా నిద్రపోయి లేసామనుకోండి, మత్తుగా ఉందనుకోండి, మనం ఎలాగుంటాం? తెలియకయే ఏవో మాట్లాడేస్తూ ఉంటాం. నిజానికి లేవగానే ఎవరితో అయినా మాట్లాడితే అనకూడని మాటలు కూడా మాట్లాడేస్తాం. అలాగున ఈ పేతురు, ఈ 3 శిష్యులు కూడా ఎలాగున్నారు అంటే అక్కడ మత్తుగా కనిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభువారు మోసేతో, ఏలియాతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు మోసేను పంపించారు కిందకి యేసు ప్రభు దగ్గరికి, ఏలియాను కూడా పంపించారు. ఆ ఇద్దరితో మాట్లాడుతూ ఉంటే యేసు ప్రభువారు పేతురు అంటాడు కదా, అయ్యా యేసయ్యా, మీకొకటి, ఏలియాకొకటి, మోసేకొకటి, ఇక్కడే 3 పర్ణశాలలు కడదామయ్యా, ఇక్కడే ఇలా చేయటం మంచిది మనకి అని అన్నాడు. పేతురు మాట ఇలా పలికాడు. ఈలోగా ఒక ఆకాశము నుండి ఒక మేఘం వచ్చి ఏలియాని, మోసేని ఇద్దరిని తీసుకుని వెళ్ళిపోయింది. ఈలోగా ఒక శబ్దం, ఒక స్వరం, ఆ శబ్దంలో నుండి ఒక స్వరం, ఆ శబ్దానికి ఈ 3 కూడా శిష్యులు నేల మీద బోర్లా పడిపోయారు. అయితే ఆ శబ్దంలో నుండి ఒక స్వరం వస్తూ ఉంది. ఏమని? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట మీరంతా వినండి అని. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట మీరంతా వినండి. ఆ మాట క్లియర్గా ఎవరింటా ఉన్నారట?
ఈ ముగ్గురు శిష్యులు వింటూ ఉన్నారు. సరిగ్గా యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ముగ్గురిని కూడా ఏవండి లేవనెత్తి, లెగండి, పైకి లెగండి అని లేవనెత్తారు బోర్ల పడిపోయిన వారిని. అయితే ఇక తదుపరి మామూలుగా కొండ దిగి వచ్చేసి మరలా యథావిధిగా ఆయన సువార్తలో కొనసాగారు. అయితే ఈ వాక్యం అంతటిలో నుండి మనం ఏం నేర్చుకోవాలి, మనము ఏది తెలుసుకోవాలి అని అంటే ఈ వాక్యములో ఒక పదాన్ని మనం తీసుకోవచ్చు. యేసు రూపాంతరము చెందాడు. ఈ పదాన్ని బట్టి మనం ఏవండి వాక్యంలోనికి ముందుకు సాగుదాం. ఎందుకంటే యేసు ప్రభువారు ఎలాగైతే రూపాంతరం చెందాడో మనము కూడా కొన్ని విషయాల్లో రూపాంతరము చెందాలి. యేసు ప్రభువారు ఏవండి రూపాంతరం చెందినట్లుగానే మనము చెందాలి. చెందకపోతే మన ఆత్మీయ జీవితము సరైనది కానే కాదు. కాబట్టి ఇందులో మనం 3 మాటలు మాట్లాడుకోవచ్చు. మొదటిగా చూడండి, కొలస్సీ 4వ అధ్యాయము 6వ వచనం, మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి అని ఉంది. ఏమనుంది ఇక్కడ? మీ సంభాషణ ఉప్పు వేసినట్టు రుచిగా ఉండాలి అని అన్నాడు. ఎలా ఉండాలట? రుచిగా. నిజానికి ఎవరితో మాట్లాడుతున్నామండి? మాట్లాడేటప్పుడు ఏమ్మా ఎలాగున్నావు, బాగున్నావా, నిన్ను చూసి 5 నెలలు అవుతుంది, నీ పిల్లలు బాగున్నారా, మీ భర్త బాగున్నారా, మీ పిల్లలు చదువుకుంటూ ఉన్నారు కదా, మార్కులే చక్కగా వస్తూ ఉన్నాయా, మీరంతా బాగున్నారు కదా, ప్రార్థనలో పెడతాను, ఇంకా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈ మాటలు ఎలాగున్నాయి? రుచికరముగా, ఉప్పు వేసినట్లు. ఎవరైతే ఏమైనా రుచికరముగా మాట్లాడతారో, ఎవరైతే తీయగా మాట్లాడతారో ఏమండి వారి జీవితాలు బాగుంటాయి. వారి జీవితాలు బాగుంటాయి. ఉప్పు వేసినట్లు అంటే మీకు అర్థం కావాలి. మనం రోజు వంటకాలు చేసుకుంటామే, కూర కానివ్వండి, లేకపోతే పచ్చడి కానివ్వండి, ఏవేవో వంటకాలు చేసుకుంటూ ఉంటామే. ఇలాగున వంటకాలు చేస్తూ ఉన్నప్పుడు అండి ఉప్పు వేయకపోతే ఏమన్నా బాగుంటుందా చెప్పండి? ఇప్పుడు కారం వేసాం, పసుపు వేసాం, ఉల్లిపాయలు వేసేసాం, నూనె వేసేసాం, ఎల్లుల్లిపాయ వేసాం, అన్ని రకాలుగా వేసేసామండి. కాకపోతే ఉప్పు ఒకటే వేయలేదు. ఆ కూర ఎలాగుంటుంది? చప్పగా ఉంటుంది. అలాగునే మన జీవితాల్లో దేవుని వాక్యం లేకపోతే మనం కూడా ఎలాగుంటామట? చప్పగా ఉంటాం, రుచిగా ఉండం. దేవునికి ఎలా ఉండవట? దీవెనకరంగా ఉండం, మహిమకరంగా ఉండం. అపవాది సంబంధులుగా అన్నీ ఉన్నాయి, కానీ ఏది అల్లుడి నోట్లో శనుంది అన్నాడట. అలాగా సామెత ఉంది కదా. ఏవండి ఈ మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే మీరు గ్రహించండి. ఏవండి మనం ఎలాగుండాలి అని అంటే రూపాంతరము చెందాలి. మన మాటల విషయంలో. ఏ విషయంలో? మాటల విషయంలో. మన మాటల విషయంలో మనమంతా కూడా మారు మనసు పొందిన వారిగా ఉండాలి. ఏ మనసు? మారు మనస్సు. అటువంటి మనస్సు మనం కలుగున్నామా? ఆ రోజున యేసు ప్రభువారు ఎలాగైతే రూపాంతరము చెందారో ఈ రోజున కూడా మనము ఏమంటే రూపాంతరము చెందే వ్యక్తులుగా ఉండాలి. మన మాటను మార్చుకోవాలండి. తీగా మాట్లాడాలి. అందంగా మాట్లాడితే ఏమండి వారు కూడా అందంగా మాట్లాడతారు. చెడ్డగా మాట్లాడితే వారు ఎలా మాట్లాడతారట? చెడ్డగానే మాట్లాడతారు. ఇప్పుడు ఎవరో వచ్చారు, ఏమ్మా ఎలాగున్నావు, నువ్వు ఎలాగున్నావు, మీ ఆయన ఎలాగున్నాడు, పిల్లలు బాగున్నారా, అయినా కానీ అలాంటి చేసుకున్నావు ఏమిటి పిల్ల, అసలు మీ ఆయన చెప్పడానికి సర్లే, కానీ సర్లే జీవించి చేసుకున్నావు కదా, ఇప్పుడు ఈ మాటలు ఎలాగున్నాయి? ఇప్పుడు మంచిగా మాట్లాడితే వారు కూడా మంచిగా మాట్లాడతారు. నువ్వు చెడ్డగా మాట్లాడితే వారు కూడా ఎలా మాట్లాడతారట? చెడ్డగానే మాట్లాడతారు. కానీ మనం ఎవరితో మాట్లాడినప్పటికీ రుచికరముగా మాట్లాడాలి. ఉప్పు వేసినట్లు ఉండాలి. అందంగా మాట్లాడాలి. ఎవరిని నొప్పించకూడదు, ఎవరిని బాధ పెట్టే మాటలు మాట్లాడకూడదు. ఏవండి చక్కగా మనం ఏది మాట్లాడినప్పటికీ ఎదట వారిని సంతోషపరిచేటట్లుగా, ఎదట వారిని ఆనందింపజేసేటట్లుగా మనం మాట్లాడితే మన జీవితాలు ఎంత బాగుంటాయండి. అనేక మంది మన గురించి చెబుతారు. ఒక్కసారి మాట్లాడితే రెండవసారి ఎదురు చూడాలి. అలా మాట్లాడాలి. అది భక్తి అంటే, అవి మాటలంటే.
మనలో ఎప్పుడైతే దేవుని వాక్యం ఉందో రుచికరంగానే వస్తాయి మాటలు. కూరలో ఎప్పుడైతే ఉప్పేసామో రుచికరంగానే ఉంటుంది. ఉన్నదా దేవుని వాక్యం మనలో ఉంటే నిశ్చయముగా మనం మాట్లాడే మాటలన్నీ ఎలాగుంటాయట? అందంగా, రుచిగా, తీయగా కనిపిస్తాయి. అందుకే సొలొమోను అన్నాడు, ఎక్కడ 16:24లో సామెతల గ్రంథం, ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి అని అన్నాడు. ఇంపైన మాటలు ఎలాగుంటాయట? తీయగా ఉంటాయి. తేనె పట్టు ఎలాగుంటుంది? తీయగా ఉంటుంది. అలాగుంటాయట. సొలొమోను చెప్తా ఉన్నాడు, దేవుని యొక్క ఆత్మ కలిగి. నిజమే కదండి. మనం ఎవరితో మాట్లాడినప్పటికీ మనం ఎలా మాట్లాడాలి అని అంటే రుచికరముగా మాట్లాడాలి. ఇలాగను మనం ఆలోచన చేస్తే అనేక మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒక ప్రాంతంలో ఒక ఉప్పు సావుకారు ఉన్నాడు. ఈ దినాల్లో సైకిల్ మీద, బండి మీద అమ్ముతూ ఉన్నారు, లేదా ఆటోల మీద. ఆ దినాల్లో అయితే ఎలా అమ్మేవారు ఉప్పు అని అంటే ఎక్కువ శాతం ఎడ్ల బండి ఉండేది. ఒకటే ఎద్దు ఉండేది. ఆ బండి మీద, ఎద్దుల బండి మీద తీసుకెళ్తూ ఉండేవారు ఉప్పును. ఉప్పు అని అరుస్తూ ఉంటే అనేక మంది కొనుక్కుంటూ ఉండేవారు. అలాగను సావుకర్లు అమ్ముతూ ఉండేవారు. అయితే మీరు గ్రహించవలసిన మాట ఏంటంటే, ఒక సావుకరు ఇలాగనే ఎడ్ల బండి మీద అమ్ముతా ఒక గ్రామానికి వచ్చాడు. ఒక గ్రామానికి వచ్చినప్పుడు ఆ గ్రామంలో ఒక స్త్రీ ఈమెను కేకేసింది. ఉప్పు సావుకరు గారు ఆగండి అని కేకేసింది. గట్టిగా బిగ్గరగా కేకేసింది. ఈమె కాస్త ఇల్లు లోపలికి గబగబా వీధి మీదకి వచ్చేసరికి ఈలోగా ఈ బండి వెళ్ళి ఎక్కడ ఆగింది అని అంటే వీధి చివర ఆగింది. బండి కనిపిస్తూ ఉంది. చూసి ఈ స్త్రీ సర్లే రేపు వస్తుంది కదా తీసుకుంటాను అనేసి వెనక్కి వెళ్ళిపోయింది. మరలా ఎప్పుడైతే వెనక్కి వెళ్ళిపోయిందో మీరు గ్రహించండి, ఆమె ఇక మరలా రేపు బండి వచ్చింది, మరలా అలాగే కేకేసింది. మరలా అది అలాగే వీధి చివరికి వెళ్ళిపో అక్కడ ఆగింది. ఇవి మరలా సర్లే రేపు పొద్దున తీసుకుందామని మరలా వచ్చేసింది. ఇక 3వ రోజు ఇక ఇది నాకు దొరికేలాగా లేదు అని ముందుగానే వీధి దగ్గరికి వచ్చేసి వీధిలో నిలబడి సరిగ్గా బండి వచ్చేసరికి ఒక పావు గంట ముందరే వచ్చి నిలబడ్డదాన్ని. రావటం ఆఫ్ చేసింది, ఉపయోగించుకుంది. ఈ మంది 2 రోజులు మిమ్మల్ని కేకలేసాను కదా, ఎందుకని మీరు ఆఫ్ చేయలేదు అని అంటే, అమ్మా మీ కేక నాకు వినిపించింది, బాగానే ఉంది. కాకపోతే ఈ ఎద్దే ఆగలేదు, వీధి చివరన ఆగుతూ ఉంది. ఇది ఇంతకుముందు పంచాయతీలు పనిచేసేది ఈ ఎద్దుల బండి. అయితే ఇది దేనికి పనిచేసేది అని అంటే తుక్కు బండిది. తుక్కేసుకుంటా వీధి చివర ఎక్కడైతే తుక్కుందో ఆ తుక్కేసుకోవటం, గ్రామానికి బయట భాగంలో వేసేయటం, ఇలాగను పనిచేస్తూ ఉండేది. దీనికి ఏది వాడుకైపోయింది? తుక్కు ఎక్కడుంటే అక్కడ ఆగి అది పట్టుకెళ్ళి ఎక్కడట ఊరు బయటేసే ఆ వాడుకైపోయింది. అందుకే ఎవరైనా వీధి మధ్యలో పిలుస్తూ ఉంటే ఇది ఆగట్లేదు, ఇది ఎంత ఆఫ్ చేసినా కానీ తుక్కు ఎక్కడుందో అక్కడే ఆగుతూ ఉంది. మీ వీధి చివరన ఉంది కాబట్టి అక్కడ ఆగుతుంది. ఇది మీరు ఎప్పుడైనా తీసుకోవాలనుకుంటే వీధి చివరికి వచ్చి ఆ తుక్కు దగ్గర నిలబడండి, చాలు ఇది ఆగిపోద్ది అని చెప్పాడు ఆయన. మీరు గ్రహించండి, ఉప్పు బండే కానీ ఇంతకుముందు ఏ బండిది? తుక్కు బండిది. ఉప్పు బండే కానీ ఏ బండిది? తుక్కు బండి. ఇంతకుముందు దాని అలవాటు ఏంటి? దాని వాడికేంటి? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎక్కడ తుక్కుందో ఆ తుక్కు అది ఎగుమతి చేసుకోవటం, మరలా ఊరు బయటికి వెళ్ళి దిగుమతి చేసేయటం, ఈ మాట ప్రకారం మనం ఆలోచన చేస్తే ఈ దినాల్లో ప్రతి ఒక్కరూ ఇలాగే కనిపిస్తూ ఉన్నారండి. ఎలాగట? తుక్కుబండిలాగా. దీని అర్థం ఏంటో తెలుసా? ఎక్కడైనా మాట్లాడినారనుకో, ఆ మాటలన్నీ కూడా వినటం, అంటే ఎగుమతి చేసుకోవటం, ఇవన్నీ కూడా అనేక మందికి చెప్పటం, ఇలాగున మాటలన్నీ మోస్తానే ఉన్నారు. అలా మాటలు మోసేవారంతా కూడా ఎవరట? తుక్కుబండి. ఈ తుక్కుబండి ఎలాగైతే పనిచేస్తూ ఉందో, ఇంతకుముందు ఎలాగైతే పనిచేసిందో, ఇప్పుడు కూడా ఉప్పు బండి అయినప్పటికీ కూడా ఇది ఎలాగుందట? తుక్కు బండిలాగే పనిచేస్తూ ఉంది. ఈ రోజుల్లో చాలామంది అలాగే వాళ్ళు చెప్పిన మాటలన్నీ వినటం, ఇంకో చోటకు పట్టుకెళ్ళటం, వాళ్ళ గుట్టంతా పట్టుకెళ్ళి ఎక్కడో పెట్టడం, వాళ్ళ గుట్టంతా వినటం, ఎవరెవరికి వచ్చి చెప్పటం,
కొంతమంది ఉన్నారు కదా, ఎవరి గుట్టైనా విన్నారా, ఎవరి సంగతి అయినా విన్నారా, ఎవరి మాటలైనా విన్నారా, ఇవన్నీ ఏమండి సరిగ్గా ఇంకొకరి దగ్గరికి వెళ్ళి చెప్పేంత వరకు కూడా ఈ కడుపు ఉబ్బరం ఏమాత్రం ఆగదేలకి. కాబట్టి దయచేసి మీరు గ్రహించవలసిన మాట ఏంటంటే, మనం తుక్కుబండిలాగా ఉండకూడదు. ఎలాగ ఉండాలి? దేవునికి నమ్మకస్తులుగా ఉండి ఉప్పు బండిలాగా ఉండాలి. ఉప్పు వాక్యానికి సాదృశ్యం. కూరలో ఉప్పేస్తే రుచి వస్తుంది. మన జీవితంలోనికి వాక్యం వస్తే రుచికరంగా మారిపోతాం. కాబట్టి మనం ఎలాగ ఉండాలట? వాక్యపు బండి, ఉప్పు బండిగా మనం ఉండాలి. మీరు ఎలాగున్నారు? తుక్కుబండిగా ఉన్నారా? ఉప్పు బండిగా ఉన్నారా? ఒక్కసారి మీరు గ్రహించాలి. ఎక్కడ గుట్టు విన్నప్పటికీ ఎవ్వరికి చెప్పకూడదండి, ఎవ్వరికి చెప్పకూడదు. మన మనసులోనే అది దాచేయాలి. విన్నామండి, ఎవరో చెప్పారు, ఎలాగండి, ఆయన ఎలాగండి, ఆమె ఎలాగండి, ఆడపనులు చేసిందండి, తప్పు కదా అని అంటే, నిజమే తప్పే, సర్లే దేవుడే చూసుకుంటాడు అని చెప్పి మొత్తం మీద ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఈ సంగతి ఏం చేయాలంటే మనసులో పెట్టుకోవాలి, ఎవరికి చెప్పకూడదు. ఎందుకని? సంగతి దాయాలి. ప్రేమ దోషాన్ని కప్పుతుంది. ఎవరైతే ప్రేమిస్తూ ఉన్నారో వారు ఏం చేస్తారట? దోషాన్ని కప్పుతారు, విప్పరు. కప్పాలే కానీ విప్పడానికి వీల్లేదు, దాయాలే కానీ ఏమంటే చెప్పడానికి వీల్లేదు. ఏదైనా ఒక గుట్టు తెలిసింది, ఎవరిదైనా ఒక సంఘటన తెలిసింది, ఏదైనా అనకూడని మాట, వినకూడని మాట నేను విన్నాను అని అంటే నిజంగా ఆ మాటలన్నీ కూడా మన మనసులో దాయాలి, చెప్పకూడదు. ఎక్కడ చెప్పకూడదో అక్కడ చెప్పకూడదు, దాయాలి. దాసే వ్యక్తులుగా ఉండాలి. అందుకే ఇక్కడ ఒక మాట ఉంది కదా, సామెతల గ్రంథంలో 11:13 కనిపిస్తూ ఉంది. కొండిగాడే తిరిగిలాడువాడు పరుల గుట్టు బయట పెట్టును, నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును. ఇది మన రెండవ మాట. గుట్టు విషయంలో మనం ఎలాగుండాలి అని అంటే, మనము మారు మనసు రూపాంతరము చెందిన వ్యక్తులుగా మనం ఉండాలి. మాటల విషయంలో రూపాంతరము చెందాలి, గుట్టు విషయంలో రూపాంతరము చెందాలి. ఎవరైతే ఇలాగున రూపాంతరము చెందుతారో వారు నిశ్చయముగా దీవించబడతారు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీరు ఎలాగుండాలి అంటే, గుట్టు విషయంలో రూపాంతరము చెందిన వ్యక్తులుగా మీరు ఉండాలి. చూడండి, ఇక్కడ మనం ఇంకా చూస్తే కొన్ని మాటలు మనకు కనిపిస్తాయి. సామెతల గ్రంథములో 25:9 మనకు కనిపిస్తుంది. గుట్టు విషయంలో ఎవ్వరికి బయట పెట్టకూడదు అనేది. ఒకరి మీదకి మనం గొడవకి వెళ్ళినప్పుడు, ఉదాహరణకి గొడవకే వెళ్ళకూడదు, సభవుకి వెళ్ళిపోయాం. ఆ గొడవకు వెళ్ళినప్పుడు గొడవల్లో మనం ఏం చేయకూడదట? గుట్టు బయట పెట్టకూడదు. నాకు తెలిసే నువ్వు ఎలాగున్నావో, నువ్వేం చేసావో నాకు తెలిసే, నోరిప్పేనంటే నీ జీవితం అంతా మొత్తం ఖరాబ్ అయిపోతుంది నాకు తెలుసు అని అంట. ఆ టైంలో ఏమండి, ఆమె చేసిన తప్పిదాలన్నీ ఏది ఇంతకుముందు ఇద్దరు ఇష్టంగా ఉండేవారే, అప్పుడు ఆమె చేసిన తప్పిదాలన్నీ కూడా ఈ గొడవల్లో బయట పెడితే నువ్వేం చేసావు? సంగతి దాసేవా? సంగతి మరుగు చేయుట యెహోవాకు ఘనతనుంది. సంగతి దాచేవా? గుట్టు దాచేవా? దాయాలి. ప్రేమించేవాడు ఈ పని చేస్తాడు. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించుడి. ప్రేమించేవాడు, నువ్వు ప్రేమిస్తూ ఉన్నావా? పొరుగువారిని ప్రేమిస్తూ ఉన్నావా? అయితే బయట పెట్టుకో, నీ మనసులో పెట్టుకో. అప్పుడే కదా దేవుడు మెచ్చి నిన్ను దీవిస్తాడు. వాక్య ప్రకారంగా ఎవరైతే నడుస్తూ ఉన్నారో వారు దీవించబడతారు. వాక్య ప్రకారంగా ఎవరైతే బ్రతుకుతూ ఉన్నారో వారంతా ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. నువ్వు నడుస్తూ ఉన్నావా? నడవాలి. నువ్వు నడవాలి వాక్య ప్రకారంగా. దేవుడు ఎలా బోధిస్తూ ఉన్నాడో, దేవుని మాటలు ఎలాగైతే వ్రాయబడి ఉన్నాయో ఈ మాటల ప్రకారంగా నువ్వు నడవాలి, నువ్వు జీవించాలి. నీ బ్రతుకులో దేవుని వాక్యం నెరవేర్చాలి. ఇది కదా భక్తి అంటే. ఏదో వస్తూ ఉన్నాం కదా, వెళ్ళిపోతూ ఉన్నాం కదా, ఆలయంలో కూర్చుని వాక్యం విని వెళ్ళిపోతూ ఉన్నాను కదా, ప్రార్థనలు చేస్తూ ఉన్నాను కదా, పాటలు పాడేస్తూ ఉన్నాను కదా, నేను ఎదిగిపోయాను అని అనుకుంటే సరిపోదు. కానీ నువ్వు ఎంత మట్టుకు ఎదిగావో ఒక్కసారి పరీక్షించుకో. నువ్వు ఎంత మట్టుకు ఎదిగావో ఒక్కసారి నీ మనసులో గ్రహించు, పరీక్షించుకో. అబద్ధాలు మానేసావా?
బూతులు తినడం మానేసావా? మోసం చేయడం మానేసావా? వ్యభిచారం చేయడం మానేసావా? దొంగలించడం మానేసావా? లంచాలు తీసుకోవడం మానేసావా? అంటేనండి ప్రయత్నం చేస్తున్నానండి. ఎన్ని సంవత్సరాలు? అప్పుడే యేసు ప్రభువుని నమ్ముకుని 20 సంవత్సరాలు అయింది, లేక 10 సంవత్సరాలు అయింది, లేకపోతే 15 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాల నుండి ప్రయత్నం? దేవుళ్ళలోకి వచ్చావు, ఎంతో చక్కగా నడుస్తూ ఉన్నావు, దశంభాగం ఇచ్చే స్థాయికి కూడా ఎదిగిపోయావు. కాకపోతే పవిత్రంగా బ్రతికి ఆ స్థాయిలోనికి రాలేదు. దేవునికి కానుకలు ఇస్తున్నావు, దశంభాగం ఇస్తూ ఉన్నావు, చక్కగా ఎదిగావు, మంచిదే. కానీ పవిత్రంగా జీవించాలి కదా, నీతిగా బ్రతకాలి కదా, యథార్థంగా బ్రతకాలి కదా, న్యాయముగా బ్రతకాలి కదా. ఏది నీ బ్రతుకులో న్యాయం ఉందా? నీ జీవితంలో ఏది పవిత్రత కలిగి ఉన్నావా? నీతిగా జీవిస్తూ ఉన్నావా? ఉందంటారా? ఉండాలి. అప్పుడే కదా మన జీవితాలు బాగుంటాయి. ఖచ్చితంగా మీరు ఏమై ఉన్నారో ఏవండి, నిశ్చయముగా మీరు ఎలాగున్నారో అలాగునే దీవించబడతారు. మీరు మారితే మీ బ్రతుకు మార్చబడుతుంది. మీరు మారితేనే సుమా మన బ్రతుకు మారుతుంది. మారకపోతే మారదు. మనం ఎలాగున్నాం అలాగే ఉంటుంది. మనం వంకరగా ఉంటే మన జీవితం కూడా వంకరగానే ఉంటుంది. మనం నిబ్బరంగా ఉంటే ఆత్మీయ జీవితంలో మన జీవితం కూడా ఎలా ఉంటుందట? నిబ్బరంగానే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మార్చబడాలి, రూపాంతరం చెందాలి. యేసు ప్రభువారు ఆ ఎత్తైన కొండ మీద ఎలాగైతే రూపాంతరము చెందారో అలాగునే మనం కూడా రూపాంతరము చెందాలి. 3వ మాటలోకి వెళ్దాం చూడండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొర్ర పెట్టుచున్నది. ఇప్పుడు ఎందరో రైతులు ఉన్నారు కదండి, పనివారిని పిలిచారు అని అంటే రైతులు ఏమి ఇవ్వాలి? కూలీ ఇవ్వాలి. కూలీ ఇవ్వాలి అని అంటే కొంతమంది రైతులు ఇవ్వరు. అందరూ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, చాలా మంచిది. కొందరు ఉన్నారు ఇప్పుడు కూలీ ఇవ్వరు. కూలీ ఇవ్వకపోతే ఆ కూలీ దేవునికి ఏం చేస్తుందట? మొర్ర పెడతా ఉంది. ఎవరైతే కూలీ ఎగనామా పెడతా ఉన్నారో ఆ కూలీ దేవునికి మొర్ర పెడతా ఉంది కాబట్టి దేవుడు మరలా శోధనలోనికి పంపిస్తూ ఉంటాడు, ఆ వ్యక్తిని శోధిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఏవండి, పనివారి కూలి విషయంలో కూడా ఇచ్చేవారిగా మనం ఉండాలి. అంటే రూపాంతరము చెందాలి. ఏదో ఇల్లు కట్టుకుంటూ ఉన్నాం, తాపీ మేస్త్రులు వచ్చారు, లేదా వడ్రంగి మేస్త్రులు వచ్చారు, ఏవో ఇంటికి పని చేస్తూ ఉన్నారు, పని చేయించుకున్నాం, అంతా ఇవ్వాలి. కాకపోతే కొంత ఇచ్చి కొంత ఆఫ్ చేసేసి వారిని నలిపేస్తూ ఉంటారు కొంతమంది. అలా నలగొట్టేస్తూ ఉంటే పని చేసిన ఏమంటే పనివారు హృదయము ఎక్కువగా బాధింపబడుతూ ఉంటే ఈ కూలి ఈ బాధ దేవునికి ఏం చేస్తుందట? మొర్ర పెడతా ఉంది. ఎప్పుడైతే ఇలాగున ఆ కూలి ఆ బాధ వారి బాధ ఏమండి దేవునికి మొర్ర పెడతా ఉందో అది మనకు మంచిది కాదు. కాబట్టే మనం ఎలాగుండాలి అని అంటే, ఒకటే గుట్టు విషయంలో మనం రూపాంతరము చెందాలి, మాటల విషయంలో మనం రూపాంతరము చెందాలి, పనివారి కూలి విషయంలో కూడా మనమంతా రూపాంతరము చెందాలి, మార్చబడాలి. ఎప్పుడూ ఒకేలా కాదు. దేవుని ఆలయానికి వచ్చేమనంటే మార్చబడాలి. ప్రతి సంవత్సరం కూడా ఏమండి కనీసం కొంతైనా మారుతూ ముందుకు నడుస్తూ ఉంటే ఒకరోజు వచ్చేసరికి మీరు నీతిమంతులుగా తీర్చబడతారు, పవిత్రంగా చేయబడతారు, న్యాయవంతులుగా ఏమంటే దేవుడే మిమ్మల్ని తీర్చి దిద్దుతాడు. ఆయన మారుతూ ఉండాలి. ఒకేసారి మారిపోవాలి అది కుదరదు. ఈ సంవత్సరం ఏం మార్చబడ్డాను, వచ్చే సంవత్సరం ఇంకా మార్చబడాలి. ఇలాగన వన్ బై వన్ మారుతూ ముందుకెళ్తే ఖచ్చితంగా మనము ఏమన్నా పవిత్రంగా చేయబడతాం, దేవునికి దగ్గర అయిపోతాం, దేవునితో సహవాసంలో ఉంటాం. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని ప్రజల్లో ఒక వ్యక్తిగా చేయబడతాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉండాలి అంటే రూపాంతరము చెందాలి, మార్చబడాలి. ప్రతి విషయంలో మార్చబడాలి. అన్ని విషయాల్లో
ఏ విషయంలో మోసం చేయకుండా, ఏ విషయంలో దగా చేయకుండా, ఎవరిది దోచుకోకుండా, ఎవరిది తినకుండా అన్యాయముగా ఇలాగున ప్రతి విషయాల్లో మార్చబడుతూ ఉంటే నిశ్చయముగా దేవుడు దీవిస్తాడు. వాగ్దానం ఇచ్చాడండి, నెరవేర్చలేదండి. మాట ఇచ్చాడండి దేవుడు, ఇంకా చేయలేదండి. కారణం ఏంటి? నువ్వు పవిత్రంగా చేయబడలేదు కాబట్టి, నువ్వు నీతిగా మార్చబడలేదు కాబట్టి. నువ్వు నీతిగా మారిపోతే, పవిత్రంగా మారిపోతే, న్యాయంగా మారిపోతే దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చరా? ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నిజానికి ఇజ్రాయేలీలు అరణ్యంలో 40 సంవత్సరాలు తిరిగారు. అంత అవసరం అంటారా? 11 రోజుల్లో వచ్చేయగలుగుతారు. నడిచి 11 రోజుల్లో రావాల్సిన ఇజ్రాయేలీలు 40 సంవత్సరాల టైం తీసుకుందని రావడానికి, వాగ్దానంలోనికి, కారణ దేశంలోకి రావడానికి. కారణం ఏంటి? మార్చబడలేదు. వారిలో అవిశ్వాసం ఉంది, అపవిత్రత ఉంది, సనుగుడు ఉంది. ఇలాగున దేవునికి నచ్చని కార్యాలు ఎన్నో ఉన్నాయి, పూర్తిగా మార్చబడలేదు. కాబట్టే దేవుడు అరణ్యంలోనే గిరగిర అక్కడే తిప్పాడు, కానీ వాగ్దానంలోనికి తీసుకురాలేదు దేవుడు. మనం కూడా అంతే. మనం మారలేదా? ఈ వాగ్దానం ఏమైపోద్ది? వచ్చే సంవత్సరానికి ముందుకు వెళ్ళిపోతుంది. వచ్చే సంవత్సరం మార్చబడ్డామా? వాగ్దానం నెరవేరుస్తాడు దేవుడు. మారలేదా? పై వచ్చే సంవత్సరానికి ముందుకు వెళ్ళిపోతుంది. అప్పుడైనా మార్చబడ్డామా? ఓకే, వాగ్దానం నెరవేరుస్తాడు. ఒకవేళ మారలేదా? మరలా వాగ్దానం ఏమవుద్దట? పై వచ్చే సంవత్సరానికి ముందుకు తీసుకెళ్ళిపోతాడు. అలాగన ఇజ్రాయేలీలకు 40 సంవత్సరాలు పట్టింది. నీకైతే అన్ని సంవత్సరాలు పట్టకూడదు. మనకైతే తొందరగా వచ్చేయాలి. వాగ్దానం తొందరగా నెరవేర్చేయాలి. దేవుడు నెరవేర్చేయాలి అంటే మనము తొందరగా మారిపోవాలి. దయచేసి అలాగున ప్రతి ఒక్కరూ రూపాంతరము చెందే వ్యక్తులుగా మనం ఉంటే, ఆ దినాన్న యేసు ప్రభు ఎలాగైతే ఆ కొండ మీద రూపాంతరము చెందారో, మనము కూడా అలాగునే రూపాంతరము చెందితే నిశ్చయముగా దేవుడు దీవిస్తారు, వాగ్దానము నెరవేరుస్తారు. ప్రార్థన చేసుకుందాం. 3 మాటలు. 1, మాటల విషయంలో రూపాంతరము చెందాలి. 2, గుట్టు విషయంలో రూపాంతరము చెందాలి. 3, కూలి విషయంలో రూపాంతరము, పనివారి కూలి విషయంలో రూపాంతరము చెందాలి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా దేవ తండ్రి, ప్రభువా యేసుక్రీస్తు అయ్యా, ఇదిగో ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగ చేయండి. మీ కృపలో జ్ఞాపకం చేసుకుని బలపరచండి. అయ్యా, ఎన్నో మాటలు మా అందరితో మాట్లాడి ఉన్నారు ప్రభువా. మేమంతా మార్చబడాలి, మేమంతా రూపాంతరము చెందాలి అని మీరు చెప్పిన మాటలను బట్టి వందనాలు, స్తోత్రములు. మీకే మహిమ కలుగును గాక. ఇదిగో ఎందరైతే వింటా ఉన్నారో వారందరిని దీవించండి, బలపరచండి. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. దీవెన ఆశీర్వాదములు మెండుగా కలగచేయమని, ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.